హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో కిరణ్ నంద్యాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మనం ఫస్ట్ నేమ్ ఇచ్చాం, లాస్ట్ నేమ్ ఇచ్చాం, ఈమెయిల్ ఇచ్చాం, పాస్వర్డ్ ఇచ్చాం, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చాం, మొబైల్ నెంబర్ ఇచ్చాం, సెలెక్ట్ కోర్స్ ఇచ్చాం, తర్వాత జెండర్ ఇచ్చాం, సో సబ్మిట్ బటన్ ఇచ్చాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనం ఇన్పుట్ టెక్స్ట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఈమెయిల్ వచ్చేసరికి ఇన్పుట్ టైప్ ఈమెయిల్ తీసుకున్నాం. సో ఇక్కడ పాస్వర్డ్ తీసుకున్నాం. సో ఇక్కడ మనము మొబైల్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఎంటర్ కావాలి. సో టెక్స్ట్ అనేది ఎంటర్ అవ్వకూడదు. సో దట్టు 10 క్యారెక్టర్స్ మాత్రమే మనకి ఎంటర్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్లో మనకు డిఫరెంట్ కోర్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జెండర్ వచ్చేసి మనకు మేల్ ఆర్ ఫీమేల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ బటన్ మనం క్లిక్ చేయాలి. సో ఇది సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో దీన్ని మనము ఎలా ప్రిపేర్ చేయాలనో ఒకసారి మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. Now check the result. So the first name. సో మనం ఫస్ట్ టైం లిస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు
ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని ఉంది కదా. సో మనం ఇచ్చేసినప్పుడు చూడండి సబ్మిట్ కొడుతున్నాను. ఇక్కడ చూడండి ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అంటే సో ఇది రిక్వైర్డ్ అనమాట. సో ఇక్కడ చూడండి పాస్వర్డ్. సో పాస్వర్డ్ అనేది మనకు ఇన్విజిబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ అడ్రస్ ఎంటర్ కాకూడదు, ఓన్లీ నెంబర్స్ మాత్రం ఎంటర్ కావాలి. ఓకే, అది కూడా 10 నెంబర్సే. ఓకే, సో నెక్స్ట్ డ్రాప్ డౌన్ కోర్సెస్, తర్వాత మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, నెక్స్ట్ సబ్మిట్. సో ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనము సో సబ్మిట్ బటన్ కొడితే నెక్స్ట్ డెమో 1కి వెళ్ళాలి పేజ్, రైట్. సో డెమో 1కి వెళ్ళింది. ఓకే, సో దిస్ ఈజ్ ద సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్.